నమస్తే గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మీరు నంద్యాలలో పార్టీ ఆఫీస్ పెట్టారు. ఎస్, నంద్యాలలో పార్టీ ఆఫీస్ నా ఆఫీస్. ఓకే సార్. అంటే ఒకప్పుడు అది భూమా నాగిరెడ్డి గారి కార్యాలయంగా ఉంటున్న ఇల్లు ఆయన అది. కూడా ఉండినాడు. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఉండినాడు. ఎవరు మన డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మల్కిరెడ్డి మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన ఆఫీసు ఉండింది. తర్వాత ఆ తర్వాత శిల్ప చక్రపాణి రెడ్డి ఆఫీస్ ఉండింది. ఓకే ఓకే. అది అందరితో భూమా నాగిరెడ్డి గారితో అందరికి మారుకుంటూ వస్తాను. అతను పెట్టినాక వీళ్ళు కూడా పెట్టినారు. తర్వాత నేను ఈ మధ్య తీసుకున్నాను అది. ఓకే ఓకే. సింపుల్ గా గంగుల కార్యాలయం అని అంతే. అది ఏ గంగుల? కాంగ్రెస్ గంగులనా, టీడీపీ గంగుల ప్రతాప్ రెడ్డి కార్యాలయం అని. అదే సార్, గంగుల ప్రతాప్ రెడ్డి కార్యాలయం అని ఉంటుంది. సార్, ఒక్కసారి మీరు గ్రేటర్ రాయలసీమ ఉద్యమము ఇదంతా చెప్పారు, అదంతా బాగానే ఉంది. ఇలాంటి పుస్తకాన్ని కూడా మీరు తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో ప్రతిదీ కూడా ఇచ్చారు మీరు. ఈ గ్రేటర్ రాయలసీమ ఉద్యమం కోసం ఒక పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఇంత బాగుంది సార్. ప్రతి అంశము కూడా ఉద్యమం మాత్రం ఆగదు. ఓకే, ఆగదు అంటున్నారు సార్. మరి మనము గ్రేటర్ రాయలసీమ ఉద్యమం దానిలో భాగంగానే సిద్ధేశ్వరం అలుగు అనేది మీరు గతంలో కూడా సిద్ధేశ్వరం లో బ్రిడ్జ్ కమ్ము బ్యారేజ్ అనేది మీరు ప్రతిపాదన పెట్టింది. కానీ ఇప్పుడు కేంద్రం అడుగు ఐకానిక్ బ్రిడ్జ్ ఆడ ప్రవేశపెట్టింది. అసలు అక్కడ సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే ఎవరికి నష్టము, ఎవరికి లాభం సార్? అసలు యాక్చువల్గా ఇది ఈ ప్రపోజల్ నేను రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడే నేను ఈ ప్రపోజల్ ఇచ్చున్నాను సార్. మనకి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టమని. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ను కలుపుతూ మనకు రాయలసీమ ప్రాంతానికి దగ్గర, తిరుపతికి కూడా దగ్గర అవుతుంది. అన్నిటికీ తిరుపతికి అవుతుంది, అటు మెడ్రాస్ పోవడానికి, బెంగళూరు పోవడానికి అన్నిటికీ జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమకు మంచి కనెక్షన్ అవుతుంది, నంద్యాలలో కనెక్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పని నేను అప్పుడు ప్రపోజల్ ఇచ్చున్నాను. ఇచ్చిన తర్వాత దీని మీద సర్వే అన్నీ కంప్లీట్ అప్పుడే చేయించినాక అనుకోకుండా రాజశేఖర్ పోవడము, నేను ఎన్నిక కాపుకోకపోవడం, అది మరణం పడింది. దాని తర్వాత నేను కేంద్రంతో మాట్లాడి దీన్ని చేసి గడ్కరీ గారితో సంప్రదింపులు చేసిన తర్వాత ఆయన శాంక్షన్ చేశారు. ఏది రోడ్డు నంద్యాల హైదరాబాద్ను కలుపుతూ నంద్యాలకు రోడ్డు కనెక్షన్ శాంక్షన్ చేశారు. ఇక్కడ ఏమంటే నా కోరిక స్వార్థం అనుకోండి. ఇక్కడ ఈ రోడ్డు వస్తే ఆటోమేటిక్గా కృష్ణా రివర్ను క్రాస్ చేసేటప్పుడు బ్రిడ్జ్ కడతారు. ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడితే, బ్యారేజ్ కట్టడం వల్ల అటు రాయలసీమ మొత్తం ఆరు జిల్లాలకు ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఇక్కడ తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. మన ప్రాంతమే కాదు, ఇక్కడ తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. మహబూబ్ నగర్కు ఇప్పుడు వాళ్ళు ఎత్తిపోతలు చేసుకుంటున్నారు. పాలమూరు ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ దాంట్లోనే ఉన్నాయి. అదే రిజర్వాయర్లు ఉన్నాయి. మనకు కూడా పోతిరెడ్డిపాడు ఉంది. తర్వాత అన్నీ ఈ హంద్రినీవా కావచ్చు, అన్ని పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటి కేశ్ కెనాళ్ళు, తెలుగు గంగ అన్నీ కూడా వస్తాయి. గాలేరు నగర్ అని అటువైపు వెలుగొండకు కూడా ఏమైతుందంటే, వెలుగొండ ఈ బ్యారేజ్ తర్వాత వచ్చినప్పుడు కూడా వెలుగొండకు ఎక్స్క్లూజివ్గా దానికి అవకాశం దొరుకుతుంది. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మన ప్రాంతం అంతా బాగుపడుతుంది. ఇది ఎందుకంటే ఎక్కువ రోజులు నీళ్లు స్టాక్ చేసేదానికి అవకాశం పడుతుంది. ఎందుకంటే కృష్ణాలో వస్తున్నాయి, శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా ఆడ డ్యామ్ నుంచి తొందరలో వెళ్ళిపోయేసి కిందకి వెళ్ళిపోయి సాగర్కి వెళ్ళిపోయి సముద్రానికి కూడా వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా ఎక్కువ రోజులు ఒక 2 మాసాలు అదనంగా మనం ఇక్కడ నీళ్లు నిలుపుకోగలిగితే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మనకే కాకుండా మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఇది నుంచే ఉంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలు కూడా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవుతుంది. చిన్న డ్యామే కావచ్చు. అందులో ఇది ఈరోజు ప్రపోజల్ కాదు. సిద్ధేశ్వరం అన్నటువంటిది బ్రిటిషర్స్ కట్టాలని చెప్పని శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు. 1901 సంవత్సరంలోనే దీని మీద సర్వే చేసేసి, ఆ రోజు సర్ మెక్కంజీ ఉన్నప్పుడే దీన్ని సర్వే చేసి దాన్ని కట్టాలని చెప్పని నిర్ణయం చేసి అన్ని రకాలుగా శాంక్షన్స్ ఇచ్చారు. దాని మేరకే అది అప్పుడు దాన్ని కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు. ఇది ఇక్కడ బ్యారేజ్ కట్టేసిన తర్వాత కెనాల్స్ తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు తెలుగు గంగ సోకాల్డ్ ఇప్పుడున్న తెలుగు గంగ అయితేనే ఎస్ఆర్బీసీ ఇవన్నీ కూడా ఈ కెనాల్స్ రన్ చేసేటట్టుగా అప్ టు నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ వరకు కూడా, అంటే తమిళనాడులో కూడా అక్కడి వరకు కూడా మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకోవాలనేది అప్పటి ప్రపోజల్ ఇది.
సో ఇట్స్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. అందుకోసం అని చెప్పి దీని మీదనే తరస్టిస్తూ వచ్చాం మేము. రాయలసీమ మూమెంట్లో కూడా, రాయలసీమ ఉద్యమం చేసినప్పుడు కూడా దీన్ని అడుగుతూ వచ్చాం. దాని మీదనే ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాం. ఇది ఢిల్లీ వాళ్ళతో మాట్లాడితే గడ్కరీ గారు శాంక్షన్ చేశారు. ఇది వచ్చిపోయేమంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక టిక్లిష్ సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నేను రాశాను, ఇద్దరు కూడా ఒప్పుకోండి, అటువైపు రాయలసీమ ప్రాంతం అంతా బాగుపడుతుంది, అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ 3-4 మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు బాగుపడతాయి. అదేవిధంగా హైదరాబాద్ సిటీకి కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఆ విధంగా ఇది బోత్ ద సైడ్స్ కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. ఢిల్లీ వాళ్ళు రెడీగా ఉన్నారు. గడ్కరీ గారు ఒకటే చెప్పారు, దీని మీద అయ్యే అదనపు ఖర్చు కూడా మేమే పెడతాం, వీళ్ళిద్దరు ఒప్పుకొని కన్సెంట్ ఇవ్వాలి లెటర్ అన్నారు. ఇద్దరికి రాశాను నేను. దురదృష్టవశాత్తు ఎటువైపు కదలిక జరగల. కరెక్ట్ సార్. అసలు నిజం చెప్పండి, దీని మీద సిద్ధేశ్వర్ అలుగు నిర్మాణానికి సంబంధించి రాయలసీమలో ఉన్న నాయకులంతా కూడా ఏకతాటిపై ఉన్నారు. ఎందుకంటే కొంతమంది నాయకులు మాత్రం సిద్ధేశ్వరం అలుగు నిలిస్తే వాళ్ళ భూములు ముంపుకు గురవుతాయని, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతే తమ ఓటు బ్యాంకు గండి పడుతుందనే ఉద్దేశంతో పైకి సిద్ధేశ్వర అలుగు కోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూనే లోపల మాత్రము అలుగు నిర్మాణానికి కొంత అడ్డంకి సృష్టించు వచ్చారన్న అపవాదు కూడా బయట ఉంది సార్. ఇది రాంగ్ అండి. రాంగ్ అంటే రాంగ్. ఎందుకంటే దీనివల్ల ఒక్క సెంటు భూమి అదనంగా మునిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్లో అంతర్భాగం. ఓకే, ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్, ఆల్రెడీ భూములు గ్రామాలు మునిగిపోయి శ్రీశైలం డ్యామ్ ఏర్పడింది. ఇది కేవలము చిలిపికట్ట అంటాము, మధ్యలో ఒక కట్ట వేసి ఎక్కువ రోజులు నీళ్లు నిలుపుకునే దానికి ఇక్కడ ఏమవుతుందంటే ఒక గార్జ్ ఏర్పడింది. కృష్ణా నది ఒక చిన్న గార్జ్ మాదిరి ఏర్పడి ఒక సందులో నీళ్లు ప్రవాహం పడుతుంది. అక్కడ దీన్ని బ్యారేజ్ నిర్మాణం చేయాలి. ఇప్పుడు బ్రిడ్జి వస్తున్నది అక్కడే, దానిపైన బ్యారేజ్ కింద కడితే ఈ రిజర్వాయర్లో ఎక్కువ రోజులు నీళ్లు ఉంటాయి. అదనపు సెంట్ భూమి కూడా మొనకకు రాదు. ఏ శాంక్షన్స్ అవసరం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే దీనికి మామూలుగా ఈ మన శ్రీశైలం రిజర్వాయర్ కట్టడమే అన్ని శాంక్షన్స్తో కట్టబడ్డట్టుంటుంది. మన సిడబ్ల్యూసి క్లియరెన్సెస్ అన్నీ అయిపోయినట్టుంటుంది, ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నీ అయిపోయినట్టు. కాబట్టి దీనికి అదనపు శాంక్షన్స్, అదనపు క్లియరెన్సెస్ ఏవీ అవసరం లేదు. కేవలం గవర్నమెంట్ చిత్తశుద్ధితో చేయగలగాల. అది కూడా కేంద్ర ప్రభుత్వమే చేసేదానికి సిద్ధపడ్డది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమ అనాలి. వాళ్ళకు వచ్చే నష్టం లేదు, లాభం తప్ప. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం.